కావట్లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జనం ముందుకు రావట్లా. ఏం జరిగిందో ఆయన ఎవరికి చెప్పట్లా. సాయి గారు వీరు చెప్పింది నిజమైతే ఈ రాష్ట్రంలో ఏ పార్టీ ఉండట్లేదు, భారతీయ జనతా పార్టీ ఒకటే ఉంటుంది. మేము అలా చేసేవాళ్ళం కాదు. ప్రజాస్వామ్యంగా ఎవరు ఏ విధంగా చేయాలో, ఇప్పుడు డెమోక్రసీ ఎవరు ఏం చేయగలరో వాళ్ళు చేసుకునే విధంగానే ఉంటాం. మేము గుర్తుపెట్టాలని చూస్తామండి. ఇందాక అన్నిటికీ మీరు చెప్తున్నారని ఒక్క మాట గట్టిగా చెప్పాలి. బిఎల్ సంతోష్ గారు అంటే మీకు ఈ మాట తెలుసు అనుకుంటున్నాను. మీకు ఆయన ఆల్ ఇండియా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ. అంటే అమిత్ షా గారు, మోడీ గారు, నడ్డా గారు ప్రెసిడెంట్ తెలుసు కదండి. ఆర్గనైజింగ్ అనేది ఆర్ఎస్ఎస్ నుంచి మాకు ఒకళ్ళు వస్తారు. రాష్ట్రానికి ఒకళ్ళు చొప్పున ఆల్ ఇండియాకి ఒకళ్ళు, వాళ్ళ కింద ఒక నలుగురు ఉంటారు. ఆల్ ఇండియా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్ గారు చెప్పిన మాట స్వయంగా మాకు మీటింగ్ లో, మీరు పోరాడాల్సింది ఈ రాష్ట్రంలో సీఎం కుర్చీ కోసము, మీరు 4 ఎంపీ సీట్లు 10 ఎమ్మెల్యేలు వస్తాయని కాదు అని నాకు చెప్పి మాకు కంపేర్ చెప్తుంటే ఎవరు స్పెక్యులేషన్ చేస్తే మాత్రం మాది బాధ్యత కాదు సాయి గారు. రైట్. వీరశంకర్ గారు, మీరు ఎలా అర్థం చేసుకుంటారు ఈ సిచ్యుయేషన్ ని? ఎవరి వలన ఏం జరుగుతోంది? ప్రతిష్టంభనకు కారణం ఎవరు? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు, అలాగే సాయి గారికి, ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారం. ఇందాక మన వైఎస్ఆర్సీపీ మిత్రులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి మొత్తానికి ఆయనే లీడ్ లాగా, లేకపోతే గతంలో ఇంకా వైఎస్ఆర్సీపీ ఇంకా రైల్లోకి రాలేదు. వరప్రసాద్ గారు అనలిస్ట్ మాట్లాడింది అనమాట. వరప్రసాద్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారే వీళ్ళకి 4 సీట్లు 3 సీట్లు పడేసి తీసుకునే పరిస్థితి ఈ గతంలో ఉన్నట్లుగా ఉంది అని చెప్పి ఆయన అనుకునే పరిస్థితి. కానీ అదే పరిస్థితి ఉంటే ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినట్లు పత్రికలు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, సోషల్ మీడియాలో కానీ దుమ్ములేసిపోయేది. అసలు మనం మాట్లాడటానికి అవకాశం కూడా ఉండేది కాదు. అసలు ఎవరు ఊహించిన రీతిగా వాళ్ళు పండగ చేసుకునేవాళ్ళు. ఇది పరిస్థితి ఇది కాదు. బీజేపీ పెద్దల్ని బతిమాడుకొని ఈయన వెళ్ళి అక్కడ కలిసి పూర్తిగా వాళ్ళు చెప్పింది ఏంటంటే దాదాపు 45 నుంచి 60 సీట్లు జనసేన బీజేపీ కూటమికి అసెంబ్లీ సీట్లు 45 నుంచి 60 సీట్లు వాళ్ళు అడిగినట్టు, అలాగే 10 ఎంపీ స్థానాలు, 2 జనసేన, 8 బీజేపీ